వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. ఎవరి కోసం అంటండి? నాతో ఉన్న వారి నిమిత్తము, ఈ లోకము నిమిత్తము, దేవుని నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను అని అంటూ ఉన్నాడండి. దేవుని కొరకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మానవాళి అంతా కూడా కష్టపడి ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తప్పుకోవటం కాదు, కానీ అవమానం వచ్చినప్పుడు తప్పుకోవటం కానీ సమస్తమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి చూసి కష్టాలలో, నష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుని తట్టు చూసినప్పుడు పరలోక రాజ్యం ఉందనని దైవ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ లోకం అంతా దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నదంటే ఈ లోకం కోసం కాదు, మరొక లోకం ఉన్నదనని మనుషులందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ మరొక లోకాన్ని సంపాదించాలి అని అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోక స్వభావాన్ని విడిచిపెడితేనే మరొక లోకాన్ని సంపాదించుకోగలమనని దైవలేఖనం చెప్తూ ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యములు గొప్పవి అని చెప్పేస్తానని బైబిల్ గ్రంథం అంతా మాట్లాడుతూ ఉన్నది. దేవుడి మాటను దీవించి తన ఇనికిడిలో జ్ఞాపకము చేసుకునుగాక. ఆమేన్, ఆమేన్.